ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది బబ్రు. మరి నా కోరిక కూడా నెరవేర్చమ్మా. అలాగే నాయనా. ఏం కావాలి? నాన్నగారిని చూడాలి. తప్పకుండా. వారు కూడా నిన్ను చూడాలనే ఉబ్బుళ్ళూరుతూ ఉంటారు. వస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ మాటే చెప్తున్నా, ఇంతవరకు వారు రానేలేదు. అవును నాయన, దాయాదులు చేసిన మోసం వల్ల అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. అవన్నీ ముగించాడు. ఇక వస్తారు నాయన. లేదమ్మా, నేనే వెళ్లి వారికి నా విద్యా నైపుణ్యం చూపించి దీవెనలు అందుకుంటా. తొందరపడకు బబ్రు. నా స్వామికి నా చేతులారా నిన్నంద చెయ్యాలని నా ఆశ. వారి రాజ్యభాగం వారి చేతికి అందగానే మనకు వర్తమానం పంపుతారు. మనిద్దరం వెళదాం. అడియాసమ్మా, అదేమిటి నాన్న? అదంతే. ఆ వ్యవహారం అంత సులభంగా పరిష్కారం అయ్యేదైతే ఆ చిక్కులన్నీ వచ్చేవే కావు. శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళి ఏమీ చేయలేక చేతులు అడుగుని తగ్గవచ్చాడు. అదేమిటి తాతయ్య, ఆయన మాట కూడా కౌరవులు వినలేదా? వినకే విన్నారు, చివరికి కాదన్నారు. అయినా వాసుదేవుడు వెళ్ళింది సంధిచేటులకైతేగా. కౌరవులు పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే నేను వెళ్లి మా తండ్రికి బాసటగా నిలిచి పాండవులకు విజయం కట్టబెడతాను. నీవంతటి వాడవే గాని ఆ కథన రంగంలో కాలు పెట్టడం మనకు గౌరవం కాదు నాయన. అదేమిటి నాన్న? తండ్రి విజయం కోసం తనేడు కత్తి పట్టడం తప్ప? ఆత్మబంధువులను ఆదుకోవడం అనుచితమా? ఉచితమే గాని ఆ యువతిని వారికి కూడా ఉండాలిగా. మరి నీకెందుకు ఆ సందేహం తాతయ్య? మర్యాద తెలిసిన వారైతే ఈ వ్యవహారంలో మనతో మాట మాత్రానికైనా సంప్రదించారా, మన సహాయం అర్థించారా? పిల్లని పేరంటానికి మనం పోకూడదు. నా స్వామి కోరి ఈ నిర్లక్ష్యం చేశారని నేను నమ్మలేను. నేను నమ్మలేదమ్మా మొదట్లో. ఇప్పుడు అర్థమైంది ఆయన అవకాశవాది అని. నమ్మించి మోసం చేశాడు. అవును, ఆయనకి ఆరిపై అనురాగం లేదు, కుమారునిపై కూర్పి లేదు. ఇప్పుడున్నదంతా సామ్రాజ్య కాంక్ష, రక్తత. కనుల సైగ విజయు గొనిన జానవి వేలే మీరు నన్ను మించిన సుకుమారుణ్ణి, నాకంటే మహావీరుణ్ణి కన్నా మన ప్రేమలకు అమరబంధమైన కుమారుణ్ణి చూసుకుని ఈ ఎడబాటు చేయవచ్చు. నగరు చేరగానే మిమ్మల్ని చెంతకు పిలిపించుకుంటాను. ఆయనకి ఆరిపై అనురాగం లేదు, కుమారునిపై కూర్పి లేదు. ఇప్పుడున్నదంతా సామ్రాజ్య కాంక్ష, రక్తత. గురుకుల పితామహ శాంతనం, మీ కఠోర బ్రహ్మచర్య దీక్ష మీ అకుంఠిత పితృభక్తికి నిదర్శనం. మీ అపార వాత్సల్యానికి పాత్రులమైన మేము దివ్యమూర్తులైన మీకు అపచారం చేసి స్వార్థ ప్రేరితుడైన మానవుడు ఎంత అధర్మానికి అధోగతికి పాల్పడతాడు నిరూపించు. విచారపడకు ధర్మనందన. ధర్మము దైవము మీ పట్లనే ఉన్నాయి. మీకు జయం తప్పదు. ధార్తరాష్ట్రుల ఉప్పు తిన్నందుకు విల్లు చేతబట్టాను. నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంతో ఈ దేహబంధం కూడా తీరిపోతుంది. దాహంగా ఉంది. ఇంతటి రారాజు చెంతనుండగా మీకేమి కొదువ పితామహ? సోదర దుశ్శాసన, ఆ కలశం అందించు. ఇదిగో అన్నయ్య. సుగంధ మధుర శీతల పానీయం ఇదిగో పితామహ. ఆ పానీయం వద్దు సుయోధన, పవిత్ర గంగాజలం తెప్పించు. గంగాజలమా? అర్జున, పితామహుని మనోరథం చెల్లించిన కీర్తి నీకు దక్కవలసి ఉందేమో. బాణంతో భూతలాన్ని భేదించి పాతాళ గంగను పైకి రప్పించు. అలాగే బాబు.
అమ్మా నీ అవ్యాజ అనురాగానికి అచంచల అభిమానానికి బహుమానం ఇదేనా నాయన? అజేయుడువైన నిన్ను అన్యాయంగా అంపతీయ పాలు చేశారు. నిన్ను శరాఘాతంతో నొప్పించిన స్వార్థపరుడు నరకం పాలైపోగా. శాంతించు తల్లి, శాంతించు. ఎలా శాంతించటం నాన్న? నా స్వామి, నా దేవుడు నరకం పాలవుతాడని తెలిసి నేను శాంతంగా ఉండగలనా? నా స్వామికి ఈ శాపం తొలగే మార్గం ఉపదేశించు నాన్న. గంగాదేవి పలుకు అమోఘమమ్మా. ఆ దేవి మాటను త్రిమూర్తులు కూడా చెప్పలేదు. అయితే జల స్నానం తవ ప్రేక్షణం నామ స్మరణం తవోదయ కథా సంలాపనం పావనం గంగే మే తవ సేవనైక నిపుణో ఆనందితశ్చాదృతః స్తుత్వాచ ఉద్గతపాతకో భువి కదా శాంతః చరిష్యామ్యహో. ఉలూచి, నమస్కారం తల్లి. ప్రసన్నురాలవైనావా? నీ భక్తికి సంతం కావాలమ్మా. నా స్వామికి శాప విమోచనం కలిగించమ్మా. నా కుమారుడు భీష్ముడులాగే అర్జునుడు కూడా సన్నిహిత రక్త బంధువు చేత వధింపబడితే నా శాపం వర్తించదు. వెళ్ళు. సన్నిహిత రక్త బంధువు ఎవరున్నారు? బబ్రు వాహనుడు. అతడొక్కడే అంతటి సమర్థుడు. ఎవరమ్మా నీవు? జ్వాలాముఖి. పుత్ర శోకంతో కుమిలిపోయే ఆడదాన్ని. ఆ శోకకారకుడైన అర్జునునిపై పగ తీర్చుకోవటానికే బయలుదేరాను. ఈ అస్త్రం సాధించాను. ఇదిగో ఆ బభ్రువాహనకు అందించు. నీ వగా నా పగా తీరిపోతాయి.